చాలా మంది 10వ తరగతి కేవలం ఒక పునాదిగా మాత్రమే చూస్తారు. కానీ వాస్తవానికి ఇది దేశ సేవలో భాగస్వామ్యం చేసే ఒక గొప్ప అవకాశం. అంతేకాకుండా ఆర్థికంగా స్థిరపడడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం అని ఎంతమందికి తెలుసు? ఈ రోజుల్లో 10వ తరగతి పాస్ అయితే ఏమొస్తుందిలే అని చాలా మంది అనుకుంటారు. మినిమం డిగ్రీ అయినా ఉంటేనే జాబ్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే 10th ఎడ్యుకేషన్తోనే ఇండియన్ ఆర్మీలో చేరి దేశాన్ని కాపాడే అగ్నివీరులు కావచ్చు, లేదా ట్రైన్ నడిపించే గ్రూప్ డి విభాగంలో సిబ్బంది కావచ్చు, అది కాదంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన ఎంటీఎస్ విభాగంలో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో గౌరవప్రదమైన హోదాలు కేవలం 10 పాస్ అయితే లభిస్తుంది. అలాగని వేరే అర్హత లేకపోలేదు. ఇందులో వయోపరిమితి చూస్తారు, అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇందులో ఒక భాగంగా ఉంటుంది. అయితే ఇందులోనూ మీకు లభించే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. సో ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం నెల నెల జీతం వచ్చే మాత్రమే కాదు. ఇది మీ కుటుంబానికి ఇచ్చే భరోసా, సమాజంలో మీకు లభించే గౌరవం, అలాగే జీవితాంతం ఉండే భద్రత. నేటి పోటీ ప్రపంచంలో భారీ డిగ్రీలు లేకపోయినా పట్టుదలతో పాటు సరైన సమాచారం ఉంటే చాలు. చిన్న వయసులోనే ప్రభుత్వ అధికారిగా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు. ఇటువంటి ఉద్యోగావకాశాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ శాఖల్లో ఉన్నాయి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. సో మొదట స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్. ఈ పోస్టుకి మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీంతోనే మీకు సువర్ణావకాశం ఉంటుంది. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వంటి బలగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. దీంతోపాటు ప్రారంభంలోనే మీకు నెలకు 33 నుంచి 38 వేల వరకు జీతం లభిస్తుంది. ఇందులో రిస్క్ ఏరియాలో పోస్టింగ్ పడితే గనక మీకు అలవెన్స్లు ఇంకా ఎక్కువగానే లభిస్తాయి. నెక్స్ట్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్. ఇందులో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి లేదంటే ఇంటర్మీడియట్ కూడా పాస్ అయితే సరిపోతుంది. దీంతోనే మీకు ఇందులో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఇందులో అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని నెలకు 30 నుంచి 35 వేల వరకు జీతం ఉంటుంది. అలాగే వీరికి సమాజంలో మంచి గౌరవంతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి. ఇక నెక్స్ట్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీలో ఉంటుంది. అలాగే భారత సైన్యంలో జనరల్ డ్యూటీ విభాగంలో చేరే వారికి మొదటి ఏడాది నుంచే 30 వేల వరకు జీతం లభిస్తుంది. దీంతోపాటు ఉచిత భోజనం, వసతి, అలాగే రిస్క్ అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఇక 4 ఏళ్ల సర్వీస్ తర్వాత భారీ మొత్తంతో సేవానిధి ప్యాకేజ్ కూడా ఉంటుంది.